శేఖన్న హత్యపై ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సో వైసీపీ నుంచి బీజేపీలో చేరాడు. ఆయన ఇంటి బయట ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనని చంపేసి వెళ్లారు. అసలు ఏం జరిగింది? ఆయనకి రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా? ఇంతకీ శేఖన్న ఎందుకు టార్గెట్ కాబడ్డాడు? ఇంటి ముందు పడుకున్న నేపథ్యంలోనే వచ్చినటువంటి ఆ వ్యక్తులు ఆయనని ఎందుకు టార్గెట్గా చంపేశారు? ఏదైనా దోపిడి దొంగల? ఇలా రకంగా పోలీసులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అదోని మండలం పెద్ద హరివానంలో జరిగింది ఈ ఘటన. ఉప్పర శేఖన్నపై హత్య గావించబడ్డాడు. ఒకసారి ఇది తదనంతరం పోలీసులు మాట్లాడారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు సోమన్న, ఆదోని డిఎస్పీ. రాత్రి మాకు ఉప్పరి శేఖన్న అనే వ్యక్తి పెద్ద హరివానం గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి చనిపోయినాడని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం పైన ఆదోని తాలూకా పోలీసులు మరియు నేను నేరస్థలంకి వచ్చినాము. నేరస్థలం పరిశీలించినాము. తర్వాత నేరస్థలంలో కొంతమంది సాక్షులు కూడా విచారించినాము. విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏమంటే, ఈ చనిపోయిన వ్యక్తికి ఎటువంటి రాజకీయ అనుబంధం లేదు. ఇతను బీదవాడు కాబట్టి వీళ్ళు తరచూ బెంగళూరు కూలి కోసం పోయేవాళ్ళు. బెంగళూరులో సిమెంట్ వర్క్ అంటే బేల్దార్ వర్క్ చేసేవాళ్ళు. అక్కడ బేల్దార్ వర్క్ చేసేటప్పుడు చిన్న భార్యతో అప్పుడప్పుడు గొడవ పడేవాడని తెలిసింది. తర్వాత ఆ విషయం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఇకపోతే ఏ విధంగా చనిపోయినాడనేది ఇంతవరకు తెలీదు. ఇది అనుమానాస్పద పరిస్థితుల్లో అతను చనిపోయినాడు. కేసు రిజిస్టర్ చేసుకుంటాము. తర్వాత డాష్ కార్డు పిలిపిస్తాము, క్లూస్ టీమ్ పిలిపిస్తాము. తర్వాత అన్ని యాంగిల్లో కూడా విచారించి కేసు కొత్త తీస్తామని చెప్పి. అనుమానం అంటే అనుమానించేంత బలమైన కారణాలు లేవు. ఓన్లీ ఇంజరీస్ ఉన్నాయి, రక్తగాయాలు ఉన్నాయి. తర్వాత ఆ భార్యతో తగాదు పడడం, చిన్న భార్యతో తగాదు పడడం తప్ప ఇంక వేరే కారణాలు కనిపించలేదు. అదోని మండలం పెద్ద హరివానం గ్రామంలో ఉప్పర శేఖన్న హత్య గావించబడ్డాడు. అయితే పోలీసులు చెప్తున్న ప్రకారంగా చిన్న చిన్న తగాదాలు ఉండేవి, కానీ హత్య చేసేంతటి కాదు. ఎవరిని అనుమానిస్తున్నారన్న కూడా కొంత తెలియడం లేదంటూ కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అనుమానితులు ఎవరు వచ్చారో ఆయన్ని ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరనే విషయంలో మాత్రం ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రతినిధి హుసేన్ దగ్గరికి వెళ్దాం. హుసేన్, సో ఇటీవల ఆయన వైసీపీ నుంచి బీజేపీలో చేరాడు. ఆయనకి అంత పెద్ద శత్రులు, రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ శత్రువులు ఉన్నారా? అంటే గుర్తెలిని వ్యక్తులుగా ప్రస్తుతానికైతే అక్కడికి వచ్చి ఆయన హత్య చేసినట్టు చెప్తున్నారు. పోలీసులు కూడా పెద్దగా ఎవరిని అనుమానించడం లేదంటూ కూడా చెప్తున్నారు. సో ఏం జరిగింది? శేఖన్నకి రాజకీయ శత్రువులు ఎవరు ఉన్నారా? మనోజ్, కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణంలో దారుణ హత్య జరిగింది. తెల్లవారుజామున గొంతు కోసి ఉప్పర్ కేశన్ అనేటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా గొంతు కోసి చెప్పినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హత్యకు కారణాలు ఏంటి? ఈ హత్య చేయాల్సినటువంటి అవసరం ఏంటి? హత్యకు సంబంధించిన ఇతను కేశన్ అనేటువంటి వ్యక్తి గత వారం రోజుల క్రితమే వైసీపీ నుంచి బీజేపీలో చేరినటువంటి, అయితే వైసీపీ కార్యకర్తగా యాక్టివ్ రోల్ పోషించాడు తప్ప ఏ మంచి పదవుల్లోనూ లేకపోతే లీడర్షిప్ లీడర్ గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కార్యకర్తగా కొనసాగుతూ తను వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బెల్ట్ షాప్ నిర్వహించడంతో పాటు బెంగళూరులో కూడా కాస్త ఈ గౌండ పని, ఈ బిల్డింగ్ వర్కర్స్ సంబంధించినటువంటి వర్క్ చేసేవాడని అని చెప్తా ఉన్నారు. అయితే దీని ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు హత్యకు కారణాలు అయితే పెద్దగా లేవు. అయితే ప్రధానంగా ఇద్దరు లోకల్ గా ఉన్నటువంటి పార్టీ వర్గాల మధ్య, రాజకీయ వర్గాల మధ్య శత్రుత్వం గానీ, లేకపోతే ఇంటి దగ్గర పక్కన ఇంటి వాళ్ళతో ఉన్నటువంటి తగాదాలు కానీ, లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి తగాదాలు కానీ ఎలాంటివి లేవు. కానీ హత్య చేసేంత పరిస్థితి పరిస్థితి అయితే లేదు. కానీ హత్య చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు, గొంతు కోసినటువంటి ఆనవాళ్లను పరిశీలించినట్లయితే ఈ హత్య ఎవరు చేశారనేటువంటి కోణంలో అనుమానాస్పదంగా హత్య చేసినటువంటి వీళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే డిఎస్పీ స్వాములు ఒకటి చెప్తున్నారు. అక్కడ సీన్ చూసినట్టయితే లేకపోతే ఈ కేశన్ అనేటువంటి వ్యక్తికి చెప్పేంత శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరు లేరు. ఏదైనా ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లా క్రైమ్ కి కేర్ ఆఫ్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అక్రమ సంబంధాలతో హత్యలు, మరోవైపు రాజకీయ ఆధిపత్యం కోసం జరిగేటువంటి హత్యలు, మరోవైపు చైన్ స్నాక్సింగ్స్ జరిగేటువంటి దొంగతనాలు, ఇంకోవైపు దోపిడీ దొంగలు జరుగుతున్నారు. ఇళ్లలో దొంగలు పడి దోచుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో క్రైమ్ రేటు రోజు రోజుకి పెరుగుతుందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కుటుంబీకులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా?
కేశన్నకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఇప్పటి వరకు ఎవరు కూడా మాట్లాడలేదు మీడియాతో కానీ, లేకపోతే అతను ఎలాంటి అనుమానాలు అయితే వ్యక్తం చేయడం లేదు. అయితే ఆ గతంలో ఇంకో చిన్న భార్య ఉంది అంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇద్దరు భార్యలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఎవరు కుటుంబ సభ్యులు అయితే ఎవరు కూడా ఆ పోలీసులతో కానీ ఇటు ఇంకా ఎవరితో కూడా తన అనుమానాలు ఎవరి మీద ఉంది ఏమనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. అనుమానాస్పదమైనటువంటి హత్యగాను ఎవరు చేశారనేటువంటి దుండంగులు ఎవరు చేశారనే దాని మీద ఆ పోలీస్ జాగిలాలను రంగంలో దింపి ఈ కేసులో ఈ హత్య గల కారణాలు తేల్స్తామంటున్నారు పోలీసులు. అయితే ఈ కేసు పెద్ద హరివాణంలో హత్య జరగడంతో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. కొంత భయాందోళనకరమైన వాతావరణం ఆ గ్రామంలో నెలకొంది. మనోజ్. రైట్ హుస్సేన్. సో మొత్తం మీద ఆదోని మండలం పెద్ద హరివానం గ్రామంలో ఉప్పర శేఖర్న హత్య కాబడ్డాడు. అయితే కుటుంబీకులు కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి వారు కానీ పెద్దగా అనుమానం అయితే వ్యక్తం చేయడం లేదు ఎవరనేది మాత్రం. సో ఎవరు చేశారనే కోణాలు మాత్రం ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవలే వైసీపీ నుంచి బీజేపీలో చేరారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసిన వృత్తిపరంగా కొన్ని చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి కావచ్చు, కానీ ఇంత హత్య చేసేంత వరకు మాత్రం అయితే అవి ఉండకపోవచ్చు అని పోలీసులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన హత్య కలకలం రేపుతోంది. శేఖర్న హత్యపై ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సో వైసీపీ నుంచి బీజేపీలో చేరాడు. ఆయన ఇంటి బయట ఉండగా గుర్తులేని వ్యక్తులు వచ్చి ఆయనని చంపేసి వెళ్లారు. అసలు ఏం జరిగింది? ఆయనకి రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా? ఇంతకీ శేఖర్న ఎందుకు టార్గెట్ కాబడ్డాడు? ఇంటి ముందు పడుకున్న నేపథ్యంలోనే వచ్చినటువంటి ఆ వ్యక్తులు ఆయనని ఎందుకు టార్గెట్గా చంపేశారు? ఏదైనా దోపిడి దొంగల? ఇలా రకంగా పోలీసులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఆదోని మండలం పెద్ద హరివానంలో జరిగింది ఈ ఘటన. ఉప్పర శేఖర్నపై హత్య గావించబడ్డాడు. ఒకసారి ఇది తదనంతరం పోలీసులు మాట్లాడారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు సోమన్న, ఆదోని డిఎస్పి. రాత్రి మాకు ఉప్పరి శేఖర్న అనే వ్యక్తి పెద్ద హరివానం గ్రామంలో అతని ఇంటి ముందు రక్తగాయాలతో పడి చనిపోయినాడని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం పైన ఆదోని తాలూకా పోలీసులు మరియు నేను నేరస్థలంకి వచ్చినాము. నేరస్థలం పరిశీలించినాము. తర్వాత నేరస్థలంలో కొంతమంది సాక్షులు కూడా విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏమంటే ఈ చనిపోయిన వ్యక్తికి ఎటువంటి రాజకీయ అనుబంధం లేదు. ఇతను బీదవాడు కాబట్టి వీళ్ళు తరచూ బెంగళూరు కూలి కోసం పోయేవాళ్ళు. బెంగళూరులో సిమెంట్ వర్క్ అంటే బేల్దార్ వర్క్ చేసేవాళ్ళు. అక్కడ బేల్దార్ వర్క్ చేసేటప్పుడు చిన్న భార్యతో అప్పుడప్పుడు గొడవ పడేవాడని తెలిసింది. తర్వాత ఆ విషయం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఇకపోతే ఏ విధంగా చనిపోయినాడు అనేది ఇంతవరకు తెలీదు. ఇది అనుమానాస్పద పరిస్థితుల్లో అతను చనిపోయినాడు. కేసు రిజిస్టర్ చేసుకుంటాము. తర్వాత డాష్ కార్డు పిలిపిస్తాము, క్లూస్ టీమ్ పిలిపిస్తాము. తర్వాత అన్ని యాంగిల్లో కూడా విచారించి కేసు పత్తా తీస్తామని చెప్పి. అనుమానించేంత బలమైన కారణాలు లేవు. ఓన్లీ ఇంజరీస్ ఉన్నాయి, రక్తగాయాలు ఉన్నాయి. తర్వాత ఆ భార్యతో తగాదు పడడం, చిన్న భార్యతో తగాదు పడడం తప్ప ఇంక వేరే కారణాలు కనిపించలేదు. ఆదోని మండలం పెద్ద హరివానం గ్రామంలో ఉప్పర శేఖర్న హత్య గావించబడ్డాడు. అయితే పోలీసులు చెప్తున్న ప్రకారంగా చిన్న చిన్న తగాదాలు ఉండేవి, కానీ హత్య చేసేంతటి కాదు. ఎవరిని అనుమానిస్తున్నారన్న కూడా కొంత తెలియడం లేదంటూ కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అనుమానితులు ఎవరు వచ్చారో ఆయన్ని ఆ గుర్తులేని వ్యక్తులు ఎవరనే విషయంలో మాత్రం ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రతినిధి హుస్సేన్ దగ్గరికి వెళ్దాం. హుస్సేన్, సో ఇటీవల ఆయన వైసీపీ నుంచి బీజేపీలో చేరాడు. ఆయనకి అంత పెద్ద శత్రులు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ శత్రువులు ఉన్నారా? అంటే గుర్తులేని వ్యక్తులుగా ప్రస్తుతానికైతే అక్కడికి వచ్చి ఆయన హత్య చేసినట్టు చెప్తున్నారు. పోలీసులు కూడా పెద్దగా ఎవరిని అనుమానించడం లేదంటూ కూడా చెప్తున్నారు. సో ఏం జరిగింది? శేఖర్నకి రాజకీయ శత్రువులు ఎవరున్నారా?
మనోజ్ కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణంలో దారుణ హత్య జరిగింది. తెల్లవారుజామున గొంతు కోసి ఉప్పర్ కేశన్ అనేటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా గొంతు కోసి చెప్పినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హత్యకు కారణాలు ఏంటి, ఈ హత్య చేయాల్సినటువంటి అవసరం ఏంటి, హత్యకు సంబంధించిన ఇతను కేశన్ అనేటువంటి వ్యక్తి గత వారం రోజుల క్రితమే వైసీపీ నుంచి బీజేపీలో చేరినటువంటి అయితే వైసీపీ కార్యకర్తగా యాక్టివ్ రోల్ పోషించాడు తప్ప ఏ మంచి పదవుల్లోనూ లేకపోతే లీడర్షిప్ లీడర్ గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కార్యకర్తగా కొనసాగుతూ తను వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బెల్ట్ షాప్ నిర్వహించడంతో పాటు బెంగళూరులో కూడా కాస్త ఈ గౌండ పని ఈ బిల్డింగ్ వర్కర్స్ కు సంబంధించినటువంటి వర్క్ చేసేవాడని అని చెప్తా ఉన్నారు. అయితే దీని ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు హత్యకు కారణాలు అయితే పెద్దగా లేవు. అయితే ప్రధానంగా ఇద్దరు లోకల్ గా ఉన్నటువంటి పార్టీ వర్గాల మధ్య రాజకీయ వర్గాల మధ్య శత్రుత్వం గానీ, లేకపోతే ఇంటి దగ్గర పక్కన ఇంటి వాళ్ళతో ఉన్నటువంటి తగాదాలు గానీ, లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి తగాదాలు గానీ ఎలాంటివి లేవు. కానీ హత్య చేసేంత పరిస్థితి అయితే లేదు. కానీ హత్య చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు, గొంతు కోసినటువంటి ఆనవాళ్లను పరిశీలిస్తున్నట్లయితే ఈ హత్య ఎవరు చేశారనేటువంటి కోణంలో అనుమానాస్పదంగా హత్య చేసినటువంటి వీళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే డిఎస్పీ స్వాములు ఒకటి చెప్తున్నారు. అక్కడ సీన్ చూసినట్టయితే లేకపోతే ఈ కేశన్ అనేటువంటి వ్యక్తికి చెప్పేంత శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరు లేరు. ఏదైనా ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లా క్రైమ్ కి కేర్ ఆఫ్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అక్రమ సంబంధాలతో హత్యలు, మరోవైపు రాజకీయ ఆధిపత్యం కోసం జరిగేటువంటి హత్యలు, మరోవైపు చైన్ స్నాక్సింగ్స్ జరిగేటువంటి దొంగతనాలు, ఇంకోవైపు దోపిడీ దొంగలు జరుగుతున్నారు. ఇళ్లలో దొంగలు పడి దోచుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో క్రైమ్ రేటు రోజు రోజుకి పెరుగుతుందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కుటుంబీకులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? కేశన్నకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఇప్పటి వరకు ఎవరు కూడా మాట్లాడలేదు మీడియాతో కానీ, లేకపోతే అతను ఎలాంటి అనుమానాలు అయితే వ్యక్తం చేయడం లేదు. అయితే గతంలో ఇంకో చిన్న భార్య ఉంది అంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇద్దరు భార్యలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఎవరు కుటుంబ సభ్యులు అయితే ఎవరు కూడా ఆ పోలీసులతో కానీ ఇటు ఇంకా ఎవరితో కూడా తన అనుమానాలు ఎవరి మీద ఉంది ఏమనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. అనుమానాస్పదమైనటువంటి హత్యగాను ఎవరు